This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. కరీంనగర్ కు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికిన మంత్రి పొన్నం జిల్లా యంత్రాంగం. భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రధాని మోడీతోనే సాధ్యమన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఐఏఎస్ నరహరి దిశానిర్దేశం. పేదరికం కేవలం గోడ మాత్రమేనని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ మీదుగా మంచిర్యాల జిల్లా గూడెం పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెజ్జంకి మండలం రేణిగుంట వద్ద రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న డిప్యూటీ సీఎంకు పోలీసు యంత్రాంగం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ చిత్రామిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి పుష్పగుచ్చాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పాలనలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణని అమలు చేస్తుందని తెలిపారు. ఆ దిశలోనే మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన కొనసాగిందని గుర్తు చేశారు. జాతీయ భద్రత విషయంలో రాజీ లేని వైఖరి అవలంబిస్తుందని కొనియాడారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న చారిత్రాత్మకమైన, సాహసోపేతమైన బిల్లులని సాకారం చేసిన ఘనత మోడీ సర్కార్దేనని తెలిపారు. స్వచ్ఛ భారత్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు వరకు కీలక సంస్కరణలు చేసిందన్నారు. రైతు సంక్షేమానికి పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, పంటలకి మద్దతు ధర, సబ్సిడీ ఎరువులతో రైతులకి అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, వికాస్ రావు, బాసు సత్యనారాయణ, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్ బండ రమణారెడ్డి పాల్గొన్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యధికంగా ఎన్నికైన ప్రధానిగా మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డును కూడా బద్దలుగొట్టి ఇవాళ దేశానికి సేవలు అందిస్తున్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తూ
ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అవినీతి మరకలు లేకుండా దేశాన్ని నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇలా 5వ తారీఖు నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి 21వ తారీఖు ప్రపంచ యోగా దినోత్సవం వరకు కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గుజ్జ శ్రీనివాస్ గారు, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 కన్నా ముందు, 14 తర్వాత మనం ఏమే కార్యక్రమాలు చేసుకున్నాం. రోడ్ల విస్తరణ అయినా, అదేవిధంగా రైతులకైనా, యువకులకైనా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలైనా, అదేవిధంగా బిలో పావర్టీ లైన్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఎబో పావర్టీ ఏ విధంగా తీసుకొచ్చినాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎన్ని చేసింది, ఈ ప్రభుత్వం ఎన్ని చేసింది, ఏ విధంగా ముందుకు పోతా ఉన్నది, అవినీతి లేకుండా ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచంతో పోటీపడి 11వ భారతదేశం ఉన్నది 4వ భారతదేశంగా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈరోజు మనం చూస్తూ ఉంటే విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విషయంలో తీసుకుంటే మీరు చూడండి, 74 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి 2014 కన్నా ముందు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంటాక్స్ ను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, ఏసీపీ విజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణా వల్ల ట్రాక్టర్లు సీజ్ కావడం, కేసులు నమోదు కావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకి ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. శాంటాక్స్ ప్రారంభంతో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, లేబర్లకి చట్టబద్దమైన ఉపాధి లభించడంతో పాటు మండలంలోని గ్రామాలకు అవసరమైన ఇసుక కూడా సులభంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, మాజీ వైస్ ఎంపీ లేగల వీరారెడ్డి, ఉప సర్పంచ్ లేగల దేవేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కుంభం శ్రీనివాస్, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. అక్కడ పని కల్పించినట్టు అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకోండి. ఇది లేట్ అయింది ఇప్పటికే. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, అమ్మ అది ఇచ్చేయండి అంటే ఈ మైనింగ్ వాళ్ళు లీడ్ చేయడం, కొత్తగా వచ్చిన కలెక్టర్ అమ్మ ఆమె పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసుకోవడానికి కొంచెం టైం కావాల్సి వచ్చింది. కాబట్టి ఏ రోజైనా ఇది మీ బ్రతుకు తిరుగు, అర్థమైందా? నా హాస్పిటల్ పెడితే నేను ఒక్కనే బ్రతుక, నా కింద డాక్టర్లు బ్రతుకుతారు, సిస్టర్లు బ్రతుకుతారు, కాంపౌండర్లు బ్రతుకుతారు, ఆయాలు బ్రతుకుతారు. అది చల్లగా ఉండాలని కోరుకుంటారు. అందరూ ఏమంటారు, ఆ పవన్ చేసేటోళ్ళు ఈ హాస్పిటల్ మంచిగా ఉండాలి, ఈ సంస్థ మంచిగా ఉండాలి, నడిస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్తారు కదా. మీరు కూడా అదే సిద్ధాంతం. ఈ శానిటరీస్ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, యాక్సిడెంట్లు కాకూడదు, అన్యాయంగా అక్రమంగా జీరోలు కొట్టకూడదు. కొడితే ఏమైతే తమ్ముడు తప్పు చేస్తే భయంతో పరిగెత్తాం. ఆడొస్తుండా, వీడొస్తుండా మనం ఊర్లలో చూస్తాం కదా. యూనియన్ ఎన్నికల అనంతరమే ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఈడీ సోలమన్ అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విలీనం చారిత్రాత్మక నిర్ణయానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. విలీనానికి సాంకేతికత, ఆర్థిక, పరిపాలన అంశాలపై చర్చ జరుగుతోందన్నారు. ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన నాయకులు, కార్మికులతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ రాజు, రీజనల్ మేనేజర్ రాజు, ఆర్టీసీ ఉన్నతాధికారులు బాపురావు, భూపతిరెడ్డి పాల్గొన్నారు. ప్రియమైన కార్మిక ఉద్యోగ సోదరులారా, మన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మీ అందరి చిరకాల స్వప్నము. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమ్మె సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించింది. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడము జరిగింది. అనంతరం ఈ ప్రక్రియను కేబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వము పరిగణిస్తోంది. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక మరియు పరిపాలన పరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించింది.
మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్లోని R&B అతిథి గృహంలో కొద్దిసేపు బస చేయగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ని కలిశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకి అవసరమైన సౌకర్యాలు, మార్కెట్లో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలంను కలిసి మార్కెట్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రైతులకి మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్ ప్రాథమిక పాఠశాలలో మనబడి స్వచ్ఛబడి మన పాఠశాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తరగతి గదుల చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని తొలగించి పరిసర ప్రాంతాలని శుభ్రం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలలో చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. పండుగ వాతావరణంలో ప్రభుత్వం పాఠశాలని పరిశుభ్రం చేస్తున్నామని సునీల్ రావు అన్నారు. 2 నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా విద్యార్థులకి మేలు కలుగుతుందన్నారు. కేంద్ర మంత్రి సంజయ్ స్ఫూర్తితో మనబడి స్వచ్ఛబడి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన మరి చాలా దిగ్విజయంగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందు సాగుతున్న సందర్భంగా మరి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఏదైతే మరి ఘనత సాధించిండ్రో దాన్ని పురస్కరించుకొని మా ప్రియతమ నాయకులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఈ సోమవారం నుంచి ప్రారంభమవుతా ఉన్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా పేద విద్యార్థులు, మధ్యతరగతి చెందిన విద్యార్థులు కాబట్టి పాఠశాలలన్నీ కూడా పరిశుభ్రంగా, అపరిశుభ్రత లేకుండా, ఎందుకంటే 2 నెలల పాటు సెలవుల తర్వాత ప్రారంభించిన సందర్భంగా అక్కడ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలు మంచి శుభ్రత ఉండే విధంగా చేయాలని చెప్పి అయితే పిలుపునిచ్చినారో స్వచ్ఛబడి స్వచ్ఛ పాఠశాల పేరుతోటి దానిలో భాగంగా ఈరోజు మా 42వ డివిజన్లోని మరి గోదాంగడ్డ పోలీస్ లైన్స్లో ఉన్నటువంటి ప్రాథమిక స్కూల్లో మరి ఈరోజు స్వచ్ఛబడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా డివిజన్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చి ఉన్నటువంటి అన్ని క్లాస్ రూమ్లు శుభ్రం చేయడంతో పాటు ఉన్నటువంటి గ్రౌండ్ అంతా కూడా శుభ్రం చేయడంతో పాటు వంట రూమ్ శుభ్రం చేయడంతో పాటు మరి ఎక్కడైతే హ్యాండ్ వాష్ ఉందో హ్యాండ్ వాష్ శుభ్రం చేయడం, ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేసి ఒక మంచి స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలి. పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడంతో పాటు అన్నీ కూడా ఎక్కడ కూడా మన పిల్లలు స్కూల్కి వస్తే సంతోషంగా మరి ఏదైతే వాళ్ళు ఇల్లు ఎంతనైతే నీట్గా ఉంచుకుంటారో అదేవిధంగా పాఠశాల కూడా నీట్గా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినాం. చాలా సంతోషం. మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మరి ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలందరి పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, విహెచ్సి సహా కార్యదర్శి శ్రీనివాస్ సుదర్శన్ అన్నారు. నగరంలోని బజరంగ్ దళ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓ బాలికని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ పాషా అనే నిందితుడు అతి దారుణంగా అత్యాచారం చేసి 2 అంతస్తుల భవనం నుంచి తోసేశాడని తెలిపారు. భగవంతుని దయ వల్ల ఆ అమ్మాయి బ్రతికే ఉందన్నారు. ఈ విషయం బయటకి పొక్కకుండా ఉండేందుకు బిల్డింగ్ పై నుండి తోశాడని చెప్పారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదన్నారు. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం బీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. మహమ్మద్ గౌస్ పాషాను ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో తోట ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ దర్శన్, తోట రాజేందర్, రంజిత్, అఖిల్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఖమ్మంలో జరిగినటువంటి 12 ఏళ్ల హిందూ మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మతోన్మాద ఉగ్రవాది కామాంధుడైనటువంటి మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి అతి దారుణంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి 2 అంతస్తుల భవనం నుంచి తోసేసి చంపడానికి ప్రయత్నం చేసిండు. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి బతికుండి ఈ యొక్క కామాంధుడు మతోన్మాద ఉగ్రాలు చేసినటువంటి అత్యాచారాన్ని ఖమ్మంలో జరిగినటువంటి దారుణ సంఘటన ఏదైతే ఉందో, మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి ఒక మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి 2 అంతస్తుల నుండి కిందికి తోసివేశాడు, చంపాలనే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నంగా ఉంది. ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ అత్యాచారం ఏదైతే ఉందో, ఎవడైతే గౌస్ పాషా ఉన్నాడో వాని తక్షణమే ఎన్కౌంటర్ చేసి ఆ యొక్క అమ్మాయికి మరి సత్వర న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా మరి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పనిచేసేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ ముకుంద లాల్ మిశ్రా భవన్లో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. సీనియర్ నాయకులు వర్ణ వెంకటరెడ్డి పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ తరగతులకి ప్రిన్సిపల్ గా జిల్లా కమిటీ సభ్యులు ఊపునటి శ్రీనివాస్ వ్యవహరించారు. పలు అంశాలపై గీట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం తరగతులు బోధించారు. భారత స్వాతంత్ర్యం కోసం విరోచితంగా పోరాడింది కమ్యూనిస్టులని వాసుదేవరెడ్డి అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపింది తామేనని చెప్పారు. మతం, కులం పేరుతో దేశంలో బీజేపీ విద్వేషాలని, వైషమ్యాలని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు వెలమారెడ్డి రాజిరెడ్డి, రాజేశం, నరేష్, రాజేశం, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Up socialism. Down capitalism. Up socialism. Down capitalism. Vardilali Marxism-Leninism. Vardilali Marxism-Leninism. Vardilali. Zindabad CPM. Zindabad CPM. Zindabad CPM. నశించాలి సామ్రాజ్యవాదం. నశించాలి సామ్రాజ్యవాదం. ఇది టైము 3 గంటల నుంచి 4 గంటల వరకు గంట చేయాలి. తర్వాత 4 గారు ఈ రోజుకు సంబంధించినటువంటి 3 పూటల క్లాసులు. ఈ పూట జాతీయ అంతర్జాతీయ మనం చూసి తర్వాత మార్క్సిస్ట్ మూలసూత్రాలు 62 గారు ఇది 3 పూటలుగా ఉంటాయి. మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది, పోయిన తర్వాత ఇది యమునా నది పుష్కరాల నుండి తీసుకువచ్చిన జలాలతో వాసవి మాతకు స్నాపనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రధాన అర్చకులు ఫణి శర్మ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు వాసవి ట్రస్ట్ బాధ్యులు పాల్గొన్నారు. విశేష పూజలతో అమ్మవారికి అభిషేకం కన్నుల పండువగా జరిగింది. వేడుకకి హాజరైన భక్తులకి తీసుకువచ్చిన జలాలని అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ప్రతి ఒక్కరూ పుష్కరాలకి వెళ్లి అక్కడి నుండి తీసుకువచ్చిన జలాలతో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారని చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు 11 పుష్కర జలాల్ని తీసుకువచ్చి అభిషేకం నిర్వహించామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిటిమల శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, ఉపాధ్యక్షులు తొడుపునూరి దశరథం, పల్లెర్ల శ్రీనివాస్, మల్లికార్జున్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసవి మాత అనుగ్రహం చేత యమునా నది పుష్కరాల సందర్భంగా అక్కడ బృందావనంలో పుష్కర స్నానం చేసి 7 రోజులు భాగవత సప్తాహ ప్రవచనం చేసి 7 రోజులు కూడా మహాన్న ప్రసాద వితరణం చేసి ఆ యమునా నది పుష్కర జలాలు తెచ్చి వాసవి అమ్మవారికి మహాస్నపనం నిర్వహించడం జరిగింది. ఇది పోయిన గోదావరి పుష్కరాలు అంటే ఇది 11వ పుష్కరం. గోదావరి పుష్కరాలతో ప్రారంభం చేసి ప్రతి పుష్కరానికి వెళ్ళి అక్కడి నుంచి జలాలు తెచ్చి అమ్మవారికి మహాస్నపనం చేయడం అనేది మా ఆలయంలో ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఈ వైభవంగా అక్కడ నిర్వహించి అక్కడ మహాప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా 7 రోజులు గావించి మరి ఈరోజు అక్కడి నుండి పుష్కర జలాలను కరీంనగర్ తీసుకొచ్చి ఇక్కడ వాసవి మాతకు అభిషేకం గావించి అదేవిధంగా భక్తులందరికీ కూడా పుష్కర జలాలతోటి వారందరినీ కూడా పునీతులను గావించిన మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారికి ప్రత్యేకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ప్రధాన అర్చకులుగా వారు బృందావనం లోపల భాగవత సప్తాహాన్ని నిర్వహించడం, అక్కడ అన్నప్రసాదాన్ని వితరణ చేయడం, ఆ కార్యక్రమం లోపల మరి వాసవి ట్రస్ట్ సభ్యులందరూ కూడా పాల్గొనడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు యమునా పుష్కర జలాలను ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి వారి గృహాలకు కూడా తీసుకువెళ్తున్నారు. జూన్ 14వ తేదీన జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియపై BL2ల ట్రైనింగ్ వర్క్షాప్ ను విజయవంతం చేయాలని నగర MIM అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. నగరంలోని గోదాంగడ్డ SBS ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 390 బూత్లకి గాను 780 మంది BLA2లతో పాటు MIM కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు 300 మందికి శిక్షితులైన మాస్టర్ ట్రైనర్స్ తో పాటు హైదరాబాద్ నుంచి గెస్ట్ స్పీకర్ గా SQ మసూద్ హాజరవుతున్నట్లు చెప్పారు. గత వారం 15 రోజులుగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై, ఎస్ఐఆర్ ఆవశ్యకతపై అన్ని డివిజన్లలో డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీల ద్వారా పాదయాత్రల్ని నిర్వహించామని చెప్పారు. MIM నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MIM జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, కో కార్పొరేటర్ సయ్యద్ ఇబ్రహీం బియబానీ, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, MIM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిमीन की जानिब से जो कल 14 तारीख के दिन SBS फंक्शन हॉल में SIR के ताल्लुक़ से ट्रेनिंग कैंप रखा गया है, उस उन्मान पर मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से ये प्रेस मीट रखी गई है. बैरिस्टर असदुद्दीन अवैसी साहब के हिदायत पर BLA1 करीमनगर डिस्ट्रिक्ट की जानिब से टाउन सदर सैयद गुलाम अहमद हुसैन मेरे को बनाया गया. BLA1 के हैसियत से బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలల్ని శుభ్రం చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ మనబడి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా కరీంనగర్లోని 49వ డివిజన్ రామ్నగర్ ప్రభుత్వ పాఠశాలని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాఠశాలలోని తరగతి గదులని, పాఠశాల పరిసర ప్రాంతాలని శుభ్రం చేయడాన్ని పరిశీలించారు. పిచ్చి మొక్కల్ని తొలగించి పాఠశాల ఆవరణని క్లీన్ చేయడంతో అభినందించారు. శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు ఎన్ఎం లక్ష్మీప్రకాష్, కర్రె పద్మ అనిల్ రావు, బండ రమణారెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు, గాజి రమాశివరాం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ప్రకృతి మిత్ర అడహక్ కమిటీని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షునిగా కొత్తూరి ముకుందం, ప్రధాన కార్యదర్శిగా హర్జిత్ సింగ్, కోశాధికారిగా గద్దె రవికుమార్, సలహాదారుగా సబ్బని లక్ష్మీనారాయణ, సంగోజు మనోహాచారి, ఉమెంతల రఘురామరెడ్డి, అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్, చాడ జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బత్తిని శ్రీనివాస్, కట్టా రామస్వామి, సంయుక్త కార్యదర్శులుగా షౌకత్ హుస్సేన్, కొత్తకొండ శ్రీనివాస్ ఎంపికయ్యారు.
ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వివిధ ప్రకృతి రక్షణ అంశాలు, చెట్టు, మట్టి, గాలి, నీరు, జీవ వైవిధ్య రక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కాలుష్య నివారణ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని గుండేటి యోగేశ్వర్ అన్నారు. త్వరలో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదేమైనా కూడా మనం నేచర్ని, ఈ సమస్య యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంగా మనం అందరం దాదాపు పరిచయం అయింది, మన యొక్క మనోభావాలు కూడా వ్యక్తం చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ అనౌన్స్ అనంతాచారి గారు అంటే నాకు ఒక అనన్య సామాన్య అభిమానం. నేను అనంతమని పిలుస్తుంటాను. ముందుగా మేమంతా వ్యాఖ్యాతల సమూహం తెలంగాణ రాష్ట్రంలో మేమంతా సభ్యులం. రెగ్యులర్ టచ్ లో ఉంటాం. వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు కూడా నాకు దగ్గరి. పేదరికం కేవలం గోడలాంటిది మాత్రమేనని ఢిల్లీ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపండ్ల నరహరి అన్నారు. కరీంనగర్లోని కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న అభ్యర్థులకి యువ మార్గం పేరిట అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఐఏఎస్ పరికిపండ్ల నరహరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. చదువుతో ఉజ్వల భవిష్యత్తు పొందొచ్చని నరహర్ తెలిపారు. జీవిత ప్రయాణంలో ఆరంభం అతి ముఖ్యమని, అది మర్చిపోవద్దని సూచించారు. తాను బసంత్ నగర్లో ఓ టేలర్ కుటుంబంలో జన్మించానని గుర్తు చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఐఏఎస్ గా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఐఏఎస్ పరీక్ష కోసం 10 లక్షల మంది పోటీలో నిలిస్తే కేవలం 55 మందికి మాత్రమే ఉద్యోగాలు సాధిస్తారని చెప్పారు. ఆత్మస్థైర్యం మాత్రమే మనల్ని నిలబెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ నరహరితో పాటు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో. అక్కడ నుంచి హైదరాబాద్ ఫ్రీ సీట్ ఇంజనీరింగ్ చేయడానికి పోయినా. ఫస్ట్ ఇయర్ ఫ్రీ సీటే అది ఇంజనీరింగ్. ఎంత కట్టాలి ఫీజు? 3,750 రూపాయలు. నేను ఇది గుర్తుపెట్టుకుంటా, ఈరోజు కూడా గుర్తుపెట్టుకుంటా. 3,750 రూపాయలు. ఫస్ట్ టైం 3,750 రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కోసం మా బాపు అప్పు చేసి తీసుకొచ్చి కట్టింది. అది లాస్ట్. దాని తర్వాత ఆయన దగ్గర 5 పైసలు తీసుకోలేదు. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ నేనే ట్యూషన్లు చెప్పుకునేటోని, హోమ్ ట్యూషన్స్ తీసుకునేటోని. రోజుకి 4 గంటలు ట్యూషన్, కాలేజ్ నుంచి వచ్చి సాయంత్రం ట్యూషన్కి వెళ్ళి 2 పిల్లలు ఇంటికి పోయి 4 గంటలు ట్యూషన్ చెప్పేటోని. దానివల్ల 500 ప్లస్ 500 1000 రూపాయలు వచ్చేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ కు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఘన స్వాగతం పలికిన మంత్రి పొన్నం, జిల్లా యంత్రాంగం. భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రధాని మోడీతోనే సాధ్యమన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఐఏఎస్ నరహరి దిశానిర్దేశం. పేదరికం కేవలం గోడ మాత్రమేనని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence.
champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.